అకాల వర్షాలు పంటలను అప్పటికప్పుడు నష్టం చేయడమే కాదు, వాటి ప్రభావం పండ్ల తోటలు, తోట పంటలపైన దీర్ఘకాలం ఉంటుంది. అలాంటి వాటిలో జీడి మామిడి ఒకటి. గత సంవత్సరం డిసెంబర్ మొదటి వారంలో వచ్చిన మిగ్జామ్ తుఫాను ఈ ఏడాది జీడి మామిడి పంటపై అలాంటి ప్రభావాన్ని చూపింది. ఎలా అంటారా? జీడి మామిడి తోటలకు డిసెంబర్ మాసం అత్యంత కీలకమైనది. సాధారణంగా ఆ మాసంలో పూత బాగా వస్తుంది, కానీ అకాల వర్షాల వల్ల పూత రాకుండా పోయింది. అలాంటి తోటల్లో ఇప్పుడిప్పుడే పూత రావడం మొదలైంది. కొన్ని తోటల్లో ఇంకా రాలేదు. ఆలస్యంగా పూతకు వచ్చినా ఇంకా పూతకు రాని జీడి మామిడి తోటల్లో ప్రస్తుతం ఎలాంటి యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాలో సూచిస్తున్నారు బాపట్ల జీడి మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఉమామహేశ్వరరావు. ప్రస్తుతం జీడి మామిడి పంట యొక్క పరిస్థితి మనం గమనించినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 1,35,000 హెక్టార్లలో జీడి మామిడి మనం సాగు చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం యొక్క వాతావరణ పరిస్థితి మనం గమనించినట్లయితే ఈ మధ్యకాలంలో డిసెంబరు 4-5 తారీఖుల్లో మిచాంగ్ తుఫాను వల్ల అధిక వర్షపాతము నమోదవటం మనం చూసాం. అయితే ఈ యొక్క మిచాంగ్ తుఫాను వల్ల భూమిలో తేమ అధికంగా ఉండటం వల్ల ఈ సంవత్సరం కూడా పూత ఒక నెల రోజు నుంచి సుమారుగా అనగా 30 నుంచి 45 రోజులు పూత ఆలస్యం కావటం కూడా మనము గమనించడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం భూమిలో తేమ అనేది ఉండటమే. అయితే ఇంకా కొన్ని ప్రాంతాల్లో మనం గమనించినట్లయితే మనకు విశాఖపట్నము, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పూత ఇప్పటికే వచ్చింది. మన పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో చిగురు మరియు పూత రావాల్సి ఉన్నది. మరి ఈ ఇటుపక్క మనకి కృష్ణా జిల్లా కానీ మరి ప్రకాశము, గుంటూరు ఈ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం ఇప్పుడే పూత అనేది ఇప్పుడే చిగురు అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే జీడి మామిడి యొక్క మనం మొక్క స్వభావాన్ని గమనించినట్లయితే ప్రతి సంవత్సరం కూడా నవంబర్, డిసెంబర్ మాసంలో ఒక చిగురు లేత చిగురు వచ్చి ఆ లేత చిగురులో నుంచి మనకి పూత అనేది వస్తుందన్నమాట. ఎప్పుడైతే భూమిలో బెట్ట పరిస్థితులు ఉంటాయో అలాంటి పరిస్థితుల్లో పూత కొమ్మలు బయటికి వస్తాయి. కాబట్టి రైతు సోదరులు జీడి మామిడిలో చిగురు కొమ్మ మరియు పూత త్వరగా రావడానికి తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు మనం గమనించినట్లయితే దీనికి గాను 3/19 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా యూరియా 20 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే మనకి త్వరగా లేత చిగురు మరియు పూత కొమ్మలు వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అయితే దీంతోపాటు మనకి చిగురు దశలో మనకి ఎక్కువగా ఈ యొక్క ఆకు తినే పురుగు, ఆకు ముడత పురుగు ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి మన యొక్క యూరియా ద్రావణంతో పాటు మనము మోనోక్రోటోఫాస్ క్రిమిసంహారక మందును 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అయితే ఈ జీడి మామిడిలో ప్రస్తుత పరిస్థితుల్లో మరి నీటి యాజమాన్యము ఇవ్వాలా, నీరు మాకు అందించాలా లేదని చాలామంది రైతులు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు. దానికి ఏంటంటే జీడి మామిడిలో మనకి పూత వచ్చే వరకు కూడా మనం నీరు మొక్కలకు ఇవ్వకూడదు. పూత వచ్చిన తర్వాత పూత నుంచి చిన్న పిందె ఏర్పడిన తర్వాత అప్పుడు నీటి యొక్క ఆవశ్యకత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు అప్పటి నుంచి అనగా అంటే ఫిబ్రవరి 15 తర్వాత నుంచి మనము పూతలు చిన్న పిందె వచ్చిన తర్వాత మార్చి వరకు కూడా మనము నీటి తడులు మొక్కకి అందించుకోవచ్చు. ఈ దశలో పూత మంచి పిందె సెట్ అయిపోతుంది, పిందె నుంచి కాయ కూడా ఏర్పడుతుంది అన్నమాట. అయితే అదేవిధంగా ఈ పూత పూర్తిగా వచ్చిన తర్వాత కూడా పూత మీద ఈ యొక్క వివిధ రకాల పురుగులు మరియు టీ దోమ కూడా ఎక్కువగా ఈ పూత మీద కూడా అది దాడి చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి రెండవ దశలో కూడా మనము ఒకసారి క్లోరోపైరిపాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం సమర్థవంతంగా ఆ దశలో చూడండి పురుగులను మనము నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి పూత పిందె తయారైన తర్వాత కాయ ఏర్పడుతుంది. గింజ నుంచి మొట్టమొదటి గింజ షేప్ తయారవుతుంది, తర్వాత కాయ అనేది అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ దశలో కాయ మరియు గింజ పురుగు యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ దశలో కూడా రైతు సోదరులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఈ దశలో అంటే ఎకనామిక్ స్టేజ్ అన్నమాట. మనం ఒక 10-15 రోజుల్లో కాయలు కింద పడిపోతాయి, అంటే మనం రాలిపోతాయి, అప్పుడు మనం ఏరుకోవచ్చు. కాబట్టి ఆ దశలో మనకి డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ప్రొపనోపాస్ 1.5 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క కాయ మరియు గింజ తినే పురుగును కూడా మనం నివారణ చేసుకోవచ్చు. మరి నీటి తడులు అయితే పంట గింజలు కింద రాలటం మొదలుపెట్టినప్పటి నుంచి మన నీటి తడులు మనం ఇవ్వటం ఆపివేయాలి. తద్వారా కాయ నాణ్యత పెరుగుతుంది, గింజ యొక్క నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుంది అన్నమాట. మరి ఈ విధంగా మనము ముఖ్యంగా ఈ దశలో ఈ యాజమాన్య పద్ధతులు మనము చేసుకున్నట్లయితే మనము జీడి మామిడిలో మంచి దిగుబడులు సాధించుకోవచ్చు.